My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior, Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా శుభములు. Today the promise is taken from Zechariah chapter 9 verse 12. ఈ రోజు వాగ్దానము జకర్యా గ్రంథము 9:12 నుండి తీసుకునబడి ఉన్నది. It says, even today I declare that I will restore double to you, you prisoners of hope, return to the stronghold. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. The Lord promised to each one of you that He will restore twice as much to every one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా రెండంతలుగా మేలు చేసేదనని ప్రభు వాగ్దానము చేయుచున్నాడు. Nahum chapter 1 verse 7 says, the Lord is good, a stronghold in day of trouble. నహూము గ్రంథము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గమని దేవుని వాక్యం. What we have to do? అయితే మనం ఏం చేయాలి? We have to put our complete trust upon Him. మన పూర్ణ నమ్మకమును ప్రభు పైన మాత్రమే ఉంచాలి. The Lord knows those who trust in Him. ఆయన యందు విశ్వసించు వారిని ప్రభు ఎరిగి ఉన్నాడు. Then He will be a stronghold to each one of you. అప్పుడు అట్టి వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. Proverbs chapter 16 verse 20 and Jeremiah 17 verse 7 says, blessed is the man who trusts in the Lord. David was a perfect example for this. సామెతలు 16:20 మరియు ఇర్మియా 17:7 ప్రకారము యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. అందుకొక చక్కని ఉదాహరణ దావీదు భక్తుడై ఉంటున్నాడు. If you read Psalm 31 verse 4 and 43 verse 2 says, Lord, you are the God of my strength. 31వ కీర్తన 4వ వచనము మరియు 43వ కీర్తన 2వ వచనం ప్రకారము, ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గము. Yes, that was David's hope. అది దావీదు నిరీక్షణ అయి ఉంటున్నది. He was just a shepherd boy. ఆయన కేవలం ఒక గొర్రెల కాపరి అయి ఉంటున్నాడు. But he said in Psalm 23 verse 1, you are my shepherd. కానీ 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి అని అతను అంటున్నాడు. Lord, you are my shepherd, I shall not want. ప్రభువా నీవే నా కాపరి అయి ఉంటున్నావు, నాకు లేమి కలుగదు అని అంటూ ఉన్నాడు. My friends, what is your hope today? నా స్నేహితులారా, ఈ రోజు మీకున్న నిరీక్షణ ఏమై Are ఉన్నది? you putting your hope in a man or a woman today? ఈ రోజు మీ నిరీక్షణ ఒక మానవుడి పైన, మానవురాలి పైన Or పెడుతున్నారా? upon your friend? లేక మీ స్నేహితుల పైన They are ఉంచుతున్నారా? just worldly people. వారందరూ లోకస్తులే, We cannot trust them. వారిని మనం నమ్మలేము. But if you put your complete trust upon God, కానీ మీ పూర్తి నమ్మకాన్ని ప్రభు పైన you will ఉంచినప్పుడు be blessed abundantly. మీరు అత్యధికంగా ఆశీర్వదించబడతారు. God will restore twice as much to you. ప్రభు మీకు రెండంతల మేలు ఖచ్చితముగా Even చేస్తారు. today you may need so many things. ఈ రోజు మీకు అనేక విషయాలు అవసరమై ఉన్నాయి. Just put your complete trust upon Him. మీ పూర్తి నమ్మకాన్ని ఆయన పైన ఉంచి Shall we pray? మనం ప్రార్థన చేద్దాం. Father, thank you, Lord, for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానమునకై వందనాలు. Come, Lord, fill us with your presence. ప్రభువా దిగివచ్చి నీ సన్నిధానముతో నింపండి. We as a family, as together, we put our complete trust upon you right now, Father. మేమందరము కుటుంబంగా ఏకీభవిస్తూ మా పూర్తి నమ్మకాన్ని నీ పైన Watch ఉంచుతున్నాము. the life of your children. నీ బిడ్డల జీవితములను చూడండి. They may be in need of many things, వారు అనేక విషయాలు అవసరత కలిగి ఉన్నారు. but if they have put the trust upon you, O Father, just give them whatever they need in double measure. ప్రభువా, వారు నీ అందే నమ్మిక ఉంచుతూ ఉండగా వారికి అవసరమైనవన్నీ కూడా రెండంతలుగా కలుగజేయమని Hear ప్రార్థిస్తున్నాను. the simple prayer and bless them, Lord. ఈ చిన్ని ప్రార్థనను ఆలకించి నీ బిడ్డలను దీవించండి ప్రభువా. Thank you, Lord. We give you all the glory. వందనాలు ప్రభువా, నీకే సమస్త In మహిమ. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. My friends, I have good news. నా స్నేహితులారా, మీకు ఒక స్వర్తమానం కలదు. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences, కారుణ్య యూనివర్సిటీ, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, this year the board has decided to give full tuition fee scholarship waiver
for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులు ఎవరైతే అర్హత కలిగిన వారో ఈ యొక్క సంవత్సరంలో ఫుల్ ఫీజులు మీకు మినహాయింపులు జరిగించాలని బోర్డు వారు నిర్ణయం చేశారు. If a person qualifies exceptionally well in their +2 and in the Karunya entrance examination, then they will have the scholarship. విద్యార్థులు +2లో కానీ కారుణ్య ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ ఎవరైతే ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారో అట్టి వారికి ఈ యొక్క మినహాయింపులు పొందవచ్చును. This is for the children of parents who are drawing less than 8 lakhs as salary or income in a year. పిల్లల యొక్క తల్లిదండ్రులు సంవత్సరానికి 8 లక్షలు సంపాదన కలిగిన వారికే ఈ యొక్క అర్హతలు కలవు. So apply for admission for these seats. సీట్స్ కోసమై అడ్మిషన్స్ కొరకై మీరు అప్లై చేసుకోండి. Of course, it has to be referred by a church or a diocese. ఒకవేళ డయాసిస్ కానీ ఒక సంఘం ద్వారా మీకు సిఫారసు చేయవచ్చును. You can go to this website www.karunya.edu and apply. మీరు www.karunya.edu అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ అప్లై చేసుకొనవచ్చును. You can also call this number for full information. మీకు అనేక వివరాలు కావాలంటే ఈ యొక్క నంబర్ను సంప్రదించండి. Yes, we are opening the portals of Karunya to help the poor, deserving Christian students. అర్హత కలిగిన క్రైస్తవ నిరుపేదలైన విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. You can apply from any part of India మీరు భారతదేశంలో ఏ మూలలో ఉన్నా అప్లై చేయవచ్చును. and enjoy this blessing to study at Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయంలో చదివి ఈ ఆశీర్వాదములన్నీ కూడా మీరు అనుభవించవచ్చును.